దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కుటుంబములో వచ్చే అల్లర్లు, జగడములు, కయ్యములు, కలహాలు, సమస్యలు, అంటే ఒక కుటుంబం మంచిగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నన్ను అడిగితే ఒక కుటుంబం అనే వ్యవస్థలో యవనస్తులు అడుగు పెట్టక మునుపే కుటుంబం అంటే ఏంటి, కుటుంబంలో ఎలా ప్రవర్తించాలి, కుటుంబం ఒక బాధ్యతతో కూడింది, కుటుంబంలో మరి మన ప్రవర్తన ఎలాగుండాలి, దేవుని చిత్తాన్ని మన కుటుంబంలో ఎలాగ జరిగించాలి, మరి అనర్థాలు, ఆటంకాలు, ఆటుపోట్లు వచ్చినప్పుడు వాటిని ఎలాగ ఎదుర్కోవాలి. సాతానుడు ఎప్పుడు కూడా ఒక సంతోషంగా ఉన్న కుటుంబం చూసి ఆనందించాడు, దేవుడు ఆనందిస్తాడు. గాడ్ లవ్స్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. చప్పట్లు కొడదామా దేవుని స్తోత్రం. బికాస్ the family is instituted by God.
ఈ కుటుంబం అనే వ్యవస్థ దేవుని యొక్క ఐడియా, అది గాడ్స్ ఐడియా ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. కానీ ఐడియా అంతా చెడగొట్టడానికి ఈవిల్ ఫోర్సెస్ పనిచేస్తాయి. అటు పాజిటివ్ ఫోర్స్ ఉంటుంది, ఇటు ఈవిల్ ఫోర్స్ ఉంటుంది. వెలుగు చీకటి ఎలాగుందో అలాగూ దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని మరి తలంపులు, ఇవన్నీ పాజిటివిటీ అన్నమాట. దానికి విరుద్ధంగా పనిచేస్తుంది నెగటివిటీ. అది సాతానుడు. వాడు మంచిదన్నీ చెడగొట్టడానికి చూస్తాడు. కుటుంబం మీద దాడులు చేస్తాడు. ఎంత ఎత్తు ఎదుగుతావో అంత దాడులు చేస్తాడు వాడు. మీరు అనుకుంటారు కదా, వీళ్ళు చాలా భక్తులు, వీళ్ళు దేవుని చేత ఎన్నికబడ్డవారు, దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి సాతానుడు వీరి జోలి ఓడని మీరు అనుకుంటున్నారా? అది పెద్ద తప్పది. వాళ్ళతోనే పని ఉంది సాతాను. వాళ్ళనే అటాక్ చేస్తూ ఉంటాడు. నేను ఈ మధ్యలో గొప్ప దైవజనుడు, లోక ప్రసిద్ధిగాంచిన గొప్ప దైవజనుడు, కానీ ఆయన కుటుంబం విడిపోయిందని విన్నప్పుడు షాక్ అయినా నేను. అంత పెద్ద పరిచర్య, ఆయన చూస్తే దయ్యాలు మారిపోతాడు. అటువంటి అభిషేకం ఉన్న ఒక దైవజనుని కుటుంబాన్ని గురించి ఈరోజు సెర్చ్ చేసి నేర్చుకున్నాను. విన్నాను అనమాట. విన్నది నిజమేనా? భార్య వదిలిపోయింది ఆయనను, ఆడపిల్లలట. ఆడపిల్లలను, భర్తను, గొప్ప దైవజనుని పరిచయం వదిలేసి ఆమె వెళ్ళిపోయిందా అంటే నిజమా? ఇది జరుగుతుందా? విల్ ఇట్ హ్యాపెన్ అని నేను సెర్చ్ చేస్తే అది నిజం, ముమ్మాటికి నిజం. ఆమె వెళ్ళిపోయిందా? మరి ఆమె కూడా పెద్ద ప్రసంగికురాలు. ఆమె ప్రసంగం చేస్తే కూడా మనుషులు మారు మనసు పొందుతారు. ఇది ఏంటబ్బా అర్థం కాలే నాకు. వీళ్ళు ప్రసంగం చేస్తే ఇతరులు మారాలి, మరి వీళ్ళ జీవితంలోనే ఇలా జరుగుతాయా? జరుగుతుంది. సాధారణమైన వ్యక్తులతో సాతాను పని లేదు. అస్సలైన వారి మీద ఎక్కువ పెడుతుంది. దేవుని పనికొచ్చే వారి మీద ఎక్కువ పెట్టి వాళ్ళని కృంగదీస్తుంది, వాళ్ళని విడగొడుతుంది, వాళ్ళ కుటుంబాల్లో పిల్లలను పాడు చేస్తుంది, వాళ్ళను మరి చెప్పింది ఒకటి చేసేది ఒకటి రీతిగా చేసేస్తుంది. అందుకే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి మనుషులు. ఆల్వేస్ బీ అలర్ట్. నువ్వు గొప్ప భక్తుడు అయినా భక్తురాలైనా సాధారణమైన విశ్వాసి అయినా సాధారణ దాడులు అందరికీ వస్తుంది. దాంట్లో పెద్ద వింత లేదు. కానీ ఇది గెలుపులో ఉన్నది వ్యత్యాసం. దేవుని స్తోత్రం. హౌ యూ డిఫీట్ ద Satan మ్యాటర్స్ మచ్. వెదర్ యూర్ అ గ్రేట్ సెయింట్, యూ షుడ్ నాట్ బి డిఫీటెడ్. వెదర్ యూర్ అన్ ఆర్డినరీ బిలీవర్, you should not be defeated, because you have all the weapons in your hand, implements in your hand. కానీ చెప్పలేము. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరు చాలా భక్తిగా ఉంటారు, మరొకరు భక్తి లేదు, ముక్తి లేదు, భుక్తి లేదు. అలాగుంటే ఆ జోడులో ఎంత కష్టమవుతుంది నడిపించడం. ఎప్పుడైనా ఆలోచించినారా మీరు? వాళ్ళు దేవుని తట్టు లాగుతుంటే వీళ్ళు వెనక లాగుతూ ఉంటారు. పెద్ద టగ్ ఆఫ్ వార్ అన్నమాట. స్కూల్లో ఉండేది అది. అటు లాగడం ఒక సైన్యం, ఇటు లాగడం ఒక సైన్యం. ఎవరికి శక్తి ఎక్కువ ఉంటే అందరు వచ్చి ఈ వలయంలో పడిపోతారు. అలాగూ ఇట్స్ బిగ్ టగ్ ఆఫ్ వార్ అన్నమాట. అది కూడా వింతలేదు. దానికి కూడా మీరు పెద్ద కనుబొమ్మలు ఎగిరేసి అయిందా ఇలాగూ అని అంటే దాంట్లో కూడా వింతలేదు. కానీ వీటన్నిటి నుండి విడిపించడానికి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యువర్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు గాడ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. Your sincere prayers for your family is a real great thing. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ యథార్థత ప్రకారం ఒక వాక్యం ఉంది, నా ఇంట నేను యథార్థంగా ఉంటాను. 101 అనుకుంటాను. ఇన్ మై హౌస్ ఐ విల్ బిహేవ్ అప్రైట్. చూడండి, బయట యథార్థతగా ఉంటారు చాలామంది, ఇంట కూడా యథార్థంగా ఉంటే అటు వారిని దేవుడు విడిచిపెట్టడని నా పూర్ణ విశ్వాసం. వస్తాయి సముద్రంలో అలలు కొట్టినట్టు సమస్యలు వస్తాయి, కానీ నది వలె నీ సమాధానాన్ని ఆయన పారజేస్తాడంట. దేవుని స్తోత్రం. అలజడి వస్తుంది. షో మీ వన్ ఫ్యామిలీ వెర్ దెర్ ఇస్ నో క్వారల్. ఒక్కరిని చూపెట్టండి ఎక్కడ. వీళ్ళ ఇంట్లో గొడవలే కదండి. అది పచ్చాబద్ధం. అది గొడవలు వస్తున్నాయి వాళ్ళకు కూడా, కానీ వాళ్ళకి తెలుసు దాన్ని ఏ విధంగా దేవుని నియంత్రణలో తీసుకొని పోవాలి. సాతానుకు తల ఒగ్గకుండా విజయ పతాకం ఎగిరేసే రీతిగా విజయ మార్గంలో నడిపించడానికి వారికి శక్తి ఉంది, పరిశుద్ధాత్మ బలం ఉన్నది. అదే డిఫరెన్స్ అన్నమాట. దేవుని స్తోత్రం. ఎవ్రీ వన్ ఫేసెస్ ప్రాబ్లం. హూ డస్ నాట్ ఫేస్ ప్రాబ్లం? నేను చెప్పినట్టు చాలా గొప్ప భక్తులు, నేను చరిత్ర చదివాను. విలియం కేరీ గారి చరిత్ర కూడా చదివాను.
ఈయన కమిట్మెంటు, ఈయన డెడికేషను, ఈయన హార్డ్ వర్క్ చూసి ఆమె మెంటల్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు తప్పది? ఇతను ఎప్పుడు అందుబాటులో ఉండడు. సేవకుల గృహంలో సాతానుడు ఉంటాడు తప్పకుండా, కానీ వాడిని పారద్రోలుతారు అధికారం కలిగేసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొత్తం దేవునికి అంకితం అయిపోతే ఇంటి వారికి సమయం ఉండదు, పిల్లలకు సమయం ఉండదు. అక్కడ పెద్ద గొడవ అవుతుంది, అల్లరి అవుతుంది. అప్పుడు గెలవాలని నేను అంటున్నాను. గెలవడానికి ఉన్నది మరి నీకు. ప్రభు నీకు తోడున్నాడు, ప్రభు కార్యం చేస్తున్నావు, ప్రభు నీలో ఉన్నాడు, ముందు నడుస్తున్నాడు, వాగ్దానాలను ఇచ్చినాడు. అయినా నిరుత్సాహపడొద్దు. దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, ఎవరు నన్ను అర్థం చేసుకోవడానికి లేదని నువ్వు ఒకవేళ గొణగొచ్చు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. బికాస్ నేను అంటాను కదా, ఇత్తడి కాదు ఇనుము కాదు, ఇది మట్టి దేహం, మట్టి నుండి దేవబడినం. ఈ మట్టిలో ఉన్నది మాణిక్యం. ఏంటది? వెరీ గుడ్. పరిశుద్ధాత్మ ఒక మాణిక్యం లాగుంది ఈ మట్టి ఘటనలో. కాబట్టి సమస్యలు రావని కాదు, కుటుంబంలో అల్లరి జరగవని కావు, ఇవన్నీ ఉంటాయి. కానీ నీకు వెహికల్ ఇచ్చినావు. ఇప్పుడు నువ్వు కొత్త వెహికల్ కొనుక్కున్నావు 20 లక్షలు పెట్టి, నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావు. వెహికల్ నాది, 20 లక్షలు నేను పెట్టినాను, ఎడాపెడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నువ్వు మిగిలి ఉంటావా? అన్నీ నీవే. కానీ యూ షుడ్ నో హౌ టు క్యారీ ద స్టీరింగ్ వీల్. నువ్వు అక్కడ కూర్చుంటే నీకు డ్రైవింగ్ రావాలి, ట్రైనింగ్ కావాలి, లైసెన్స్ కావాలి. నీవు వాహనం ఉన్నంత మాత్రాన రోడ్డు మీదకి ఎక్కినావంటే ఎంతోమంది ప్రాణాలు పోతాయి. కారులో కూర్చొని నిన్న ఎక్కిన వాళ్ళు కూడా చనిపోతారు. అలాగా చూడండి, ఒడిదొడుకులు ఉంటుంది. ఎక్కడ నువ్వు లో వెళ్ళాలి, ఎక్కడ నువ్వు మరి స్పీడ్కి వెళ్ళాలి, ఏది స్టీరింగ్, అది ఏది నువ్వు తొక్కాలి, ఇంకోటి తొక్కకూడదు. అది ఇంకోటి యాక్సిలేటర్ దొక్కినట్టు ఒకటి, యాక్సిలేటర్ దొక్కి బై మిస్టేక్ ఏదో ధ్యానంతో ఎవడో 4 చిన్న పిల్లలు చనిపోయినారు అక్కడ స్కూల్ గోడ దగ్గర. చూడండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఫ్యామిలీ లైఫ్ ఈజ్ గాడ్ గివెన్, డ్రైవ్ కేర్ఫుల్లీ. అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ టు రన్ ఏ ఫ్యామిలీ. అంటారు కదా, ఒక రాజ్యం అన్నా ఏలొచ్చు, కానీ ఒక కుటుంబం నడిపించడం చాలా కష్టం అంట. ఇన్ని కష్టాలు ఉన్నాయి నాకు తెలిసి ఉంటే ఎప్పుడో వివాహం ఆడకుండా మొత్తం దేవునికి సమర్పించుకొని హాయిగా జీవితాంతం దేవునిలో ఉండేదాన్ని. అయితే ఇవన్నీ మరి వివాహం అయినందుకు మనం ఎదుర్కొంటాం. కుటుంబాన్ని కట్టడం, పిల్లలను పోషించడం, భార్య లేక భర్త దగ్గర అణిగిమణిగి ఉండడం, సమాధానం వెతకడం, ఇంటిలో ప్రశాంతత కావాలి, పిల్లలు చూస్తున్నారు, పిల్లల ముందు మాదిరి ఉండాలి, నలుగురికి బోధిస్తున్నాం కాబట్టి మాదిరిగా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయండి కుటుంబంలో. ఇట్స్ ఆల్ ఇన్ ద ప్యాకేజ్. ఎప్పుడు నీకు సంతోషంగా ఉండాలంటే కుదరని పని. ఇల్లు కట్టే వాని చేతులు ఏమైతే, ఒకడు ఇల్లు కడుతున్నాడు అనుకో, ఆ చేతులు చాలా క్లీన్గా ఉంటాయా? వానికి సిమెంట్ అంటుకుంటుంది, వానికి అది అంటుకుంటుంది, ఇంకోటి అంటుకుంటుంది, వాడు కడుగుతుంటాడు, మళ్ళీ కడుతుంటాడు, మళ్ళీ పోయి కడుక్కుంటాడు. అంటే పని చేసేవానికి తప్పదు ఇవన్నీ. కానీ పౌలు అన్న మాట నేను ఎప్పుడు ధ్యానించుకుంటాను. వీటన్నిటిలో నీకు అత్యధికమైన విజయము ప్రభు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ జీసస్. యేసులో మాత్రమే మనము అధిక విజయాన్ని సాధిస్తున్నాం. యేసు మాటల్లో అంత శక్తి. అది నీవు అమల్లోకి తీసుకొని వచ్చినప్పుడు నీవు తప్పకుండా ఎదుర్కొంటావు. యూ విల్ బీ ఎ విన్నర్ అండ్ నాట్ ఎ క్విట్టర్. చాలామంది క్విట్ చేసేస్తారు. వీతో నేను కాపురం చేయను, మూట ముళ్ళ దొరకని వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పిన గొప్ప దైవజన నీ భార్య అంటే ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. ఇంటి నుండి వెళ్ళిపోయింది ఆమెకి ఎంత విసుకొచ్చేసిందంటే, ఆడపిల్లలందరూ 5 అన్నారు ఎవరో నన్ను. ఆ పిల్లలందరిని వదిలేసి, ఆ భర్తను వదిలేసి, ఆ పరిచర్య వదిలేసి, ఆ దర్శనం వదిలేసి, నాకు నా బ్రతుకు నేను బ్రతకాలి, నాకు ఒక లైఫ్ ఉన్నది, ఆ లైఫ్ నేను జీవిస్తాను, ఎవరికి కావాలి ఈ బాధ అంతా అని చెప్పి విసికి వేసారి వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నీకు ఇచ్చిన బాధ్యతలు విస్మరించి వెళ్ళిపోవడం సమస్యలకు ఒక పరిష్కారమా? చచ్చేంత వరకు నీకు అది ఉంటుంది. అందరు నేను చూసి అయ్యో అంత గొప్ప దైవజాన్ని వదిలిపోయింది కదా, అసలు ఏమైందో మనకు తెలియదు. ఆ పిల్లల్ని వదిలేసిపోయిందా, పరిచయం వదిలేసిపోయిందా?
ఆమె సహించింది, సహనం కోల్పోయింది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? మీ సహనము సకల జనులకు తెలియనివాడి, యుగాంతం వరకు నేను తోడుకుంటాను, నువ్వు భయపడద్దు, నీకు నేను ఆలోచనలు ఇస్తాను, నా సన్నిధి నీకు తోడుంటుంది, నేను ముందుంటాను, వెనుకుంటాను, ప్రక్కలుంటాను, నువ్వు పిలిస్తే పలుకుతాను, నువ్వు నా నామంలో ఏదడిగినా నీకు ఇస్తాను, నీ అక్కర్లన్నీ తీరుస్తాను. ఎన్ని అభయవాకులు కదా. నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ మరి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి స్మరించి దానికి విలువగట్టేవారు ఓడిపోరు జీవితంలో. అది మాత్రం నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. దే విల్ నాట్ బి డిఫీటెడ్. మరి ఒకవేళ మనం ఇప్పుడు మాట్లాడుకున్న కుటుంబం విడిపోవడం, మరి ఆమె కూడా పరిచయం చేస్తుందంట. ఆమె అంటుందంట, నాకు ఒక విజన్ ఉంది, ఐ హ్యావ్ ఎ విజన్, నా విజన్ నేను నెరవేర్చుకుంటాను అని. ఆమెకు కూడా మినిస్ట్రీ ఉందంట. మరి ఇతన్ని వాడుతున్నాడు దేవుడు, ఆమెను కూడా వాడుతున్నాడు. మరి ఇది ఎలాగని నేను చాలా ఆలోచించినాను. ఇది దేవుని దృష్టికి నీతియా, న్యాయమా? దేవుడు ఇద్దరిని జతపరిచినాడు, ఒక్క శరీరముగా వారు పిలువబడినారు. ఇది గొప్ప మర్మం. 31 ఈ హేతు చేత, ఎఫెసీ 5:31, ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అంతవరకు ఈ భార్యాభర్తలు ప్రేమ కలిగి అన్యోన్యం అర్థం చేసుకొని గొడవలు లేకుండా దేవుని కలిగి దైవ చిత్తాన్ని నెరవేర్చడం, అది నిజంగానే గొప్ప మర్మం. అది దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. బట్ వితౌట్ గాడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది గొప్ప మిస్టరీ. అది ఒకరితో జీవితాంతం ఉండాలి. వాళ్ళ బలహీనతలన్నీ నీకు తెలుసు, అయినా అవి మన్నించి, అవి సహించి, ప్రేమించి ఆ వ్యక్తితో నీ లైఫ్ అంతా గడపాలి. ఏదైనా మరి సరుకు కాదు కదా, మనకి ఇష్టం లేకుంటే రిటర్న్ చేసి తిరిగి వేరేది తీసుకోవడానికి. చాలామంది క్రిస్మస్ సీజన్ బట్టలు ఉంటామా, ఈ కలర్ నచ్చలేదమ్మా, సరే మరి ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి పంపి మళ్ళీ ఇంకో కలర్ తెస్తాం. అలా కాదు కదా వివాహం. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు దే హ్యావ్ కమిటెడ్ టు లివ్ ద లైఫ్ టుగెదర్ టిల్ ది ఎండ్, మరణం వరకు. ఆ పెళ్లి ప్రమాణాలు తీసుకుంటారు కదా. ఇది మరణం మనల్ని విడదీసేంత వరకు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, ఆపదలో, రోగంలో, ఆరోగ్యంలో ఉన్నా లేకున్నా నీతోనే నేను సదాకాలం, అంటే మరణం వరకు ఉంటానని ఉడంబడిక తీసుకున్నారు. అందుకే నీకు దేవుని సహాయం కావాలా కుటుంబం. నాట్ వెరీ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. నేను చెప్తున్నాను కదా. మీరు అనుకోకండి మీ ఇంట్లోనే గొడవ, మా ఇంట్లోనే ఎప్పుడు గొడవ అండి, ఎప్పుడు గొడవ అండి. నేను ఒకటి చెప్తే ఆయన ఇంకోటి చెప్తాను, ఆయన ఒకటి చెప్తాను, మంచిదే చెప్పని, నువ్వు ఒకటి చెప్తే ఇంకోటి చెప్తే మంచిది. యూ విల్ అరైవ్ ఎట్ ద రైట్ పాయింట్. కొన్నిసార్లు ఏం చెప్పకుండా స్త్రీలు మౌనంగా ఉంటారు. ఆయన చేసిందంతా ఏం చేస్తాడో తెలియదు ఇంట్లో. ఆఖరికి పెద్ద అపాయంలో పడతారు. అందుకే స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎ స్ట్రాంగ్ గవర్నమెంట్. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమన్ హూ సేస్ హీ ఈజ్ రాంగ్. ఇప్పుడు స్త్రీని ఎందుకు కలుగజేసినాడు దేవుడు? భార్యగా నీకు ఇచ్చినాడు, భార్య మాట వినాల. అబ్రామ్తో అంటాడు, ఏ అబ్రామా నువ్వు పోయి షారాయి మాట విను అంటాడు ఒక దగ్గర. ఎందుకంటే షారాయి మరి వెనుకుండి చెప్తుంది కొన్ని కార్యాలు. నీవు అడుగులు జారుతున్నప్పుడు చెప్పదా మరి భార్య, అయ్యా ఇది తప్పిది, ఇది తగదు, నీవు ఇరుకులో పడతావని చెప్తుంటే తప్పేం లేదు కదా. తీసుకోవాలి భార్య మాట. కొన్నిసార్లు భర్త చెప్తాడు భార్య, పండుగ వచ్చింది, నువ్వు అధికమైన ఖర్చు చేయకు, కొద్దిగా మితంగా బ్రతుకుదాం, పిల్లల ఫీజులు కట్టేది ఉంది, నువ్వు 10,000 చీర కొనకు, నాకు అంత డబ్బు లేదు, 1,000 రూపాయలు పెట్టేదని కొనుక్కుంటే, లేదు మా పక్కింటి ఆవిడ 10,000 20,000 పెట్టుకొని ఇది నాకు కనీసం 10,000 అన్న కావాలండి. ఎక్కడ నిలుస్తుందండి కాపురం? ఎంత తెలివి మాలిన పని అది. పండుగ ఒక్కరోజు వస్తుంది, అయిపోతుంది, మిగిలింది ఏంటి? అప్పు చేసిన వారికి పప్పు కూడా అనే రోజులు కూడా లేవు ఇప్పుడు. అప్పు చేయకండి, కుటుంబం మీద శ్రద్ధ కలిగి బ్రతకండి. పైన పఠారం లోన లొఠారం అన్నట్టు బతకకండి. పిల్లల ఫీజులు కట్టాలి,
ఈరోజు ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు మా బిడ్డకు ఫీజులు. నేనేం చేయాలన్నా నేనేం చేయాలి? నీ పిల్లలు నువ్వు అన్నావు, పెంచినావు, ఫీజులు కట్టుకోవాలి, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా అంటే అంటారు, చేతులు ఎత్తేస్తారు, ఎవరు సాయం చేయరు. నువ్వు పొదుపుతో బ్రతకాల నీ కుటుంబం పైకి రావాలని. దేవుని జ్ఞానం అందుకే అడగాలి. భక్తి అంటే ఎగరడం కాదు, భక్తి అంటే తెలివి కలిగి బ్రతకడం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారము ఆత్మ అతని మీద ఉండేను. ఇవన్నీ సహజమే కుటుంబం ఉంటే. పోనీ కుటుంబం లేని వానికి సమస్యలు తప్పుతాయంటారా మీరు? కుటుంబం వద్దు నాకు, నేను ఒంటరిగా బ్రతుకుతానంటే కూడా సమస్యలు, స్త్రీకైనా పురుషులకైనా సమస్యలు తప్పు. వాడు కొంతకాలానికి పిచ్చోన్లాగా అయిపోతాడు. ఎందుకంటే పలకరించిన మనిషి ఉండరు, మరి బట్టలు ఉతుకుతాను ఎవరు ఉండరు, ఇల్లు ఒక పెంట కుప్ప అయిపోతుంది. చూడండి, ఎంత పెద్ద పొజిషన్లు ఉన్న వానికి కూడా ఒక జీవిత భాగస్వామి కావాలి. పిల్లలు కిచకిచ అంటూ ఉండాలి, శబ్దాలు రావాలి ఇంటిలో. అది కుటుంబం యొక్క దీవెన. మచ్ కెన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. కానీ దేవుడు ఒక కుటుంబం ఇచ్చినప్పుడు ఒక్కొక్కరి స్థాయి వారు మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ, హెవెన్లీ ఫ్యామిలీ. ఎందుకంటే భర్త, బైబిల్లో రాస్తుంది, భర్త తన ధర్మము నిర్వహిస్తున్నాడు, భర్త తన ఇంటిని కాపాడుతున్నాడు, భార్య బిడ్డల మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, వారిని కాపాడుతున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారిని భరిస్తున్నాడు. అప్పుడే ఆ పేరుకు సార్థకత్వం ఉంటుంది, భర్త అనే పేరు. భార్య అంటే భర్తకు సహకారిగా ఉంది, ఒక ద్రాక్షవల్లిలాగా ఉంది. అతను కృంగిపోయినప్పుడు మంచి మాటలు చెప్తుంది, బలపరుస్తుంది. అతను తెచ్చిన జీతాన్ని చక్కగా సగబెట్టి పొదుపు చేసి కొద్ది మిగిలించి పిల్లల భవిష్యత్తు కొరకు వాడుతుంది. సత్ప్రవర్తన కలిగి ఉంది, పరపురుషుల మీద ఆశ లేనిది, పరిశుద్ధమైన స్త్రీ. అయితే ఎంత భాగ్యం! గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంట, అంటే లేదన్నమాట. అట్టిది ముత్యము కంటే మూల్యమైనది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం ఎక్కడ పెడతారు? బ్యాగులు వేసుకొని తిరుగుతారా? తలను అలంకరిస్తుంది అన్నమాట యోగ్యురాలు. మూడురాలు చేతులతో ఇల్లు ఊడబెడుతుంది. చూడండి, మరి ఇదొక అందుకే నేను అంటాను, పిల్లలు చిన్నతనంలో నుండే ఒక తెలివి వచ్చిన ఆ ప్రాయం నుండి మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రార్థించడం కూడా నేర్పియాలి తల్లిదండ్రులు. లేకుంటే దే మేక్ రాంగ్ చాయిసెస్. పిల్లలు కేర్ఫుల్గా పెంచాలి. నిన్న ఒక తల్లి రాసిచ్చింది నాకు మరి సాక్ష్యం. ఆమె పేరు కూడా రాసిచ్చింది. నేనైతే ఆమె పేరు చెప్పాను అనుకున్నాను, ఎందుకంటే యవ్వనస్త్రాలైన పిల్ల, అందగత్తె, ఎంటెక్ చదివింది. ఒక దుర్మార్గుడు వచ్చి గద్ద ఎత్తుకొని పోయినట్టు పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. అఫేర్ అంట. మరి ఈమెకు ఏమి చూసి మురిసిందో అని చూసి నాకు అర్థమైతే, చదువు లేదు, సందలేదు, ఉద్యోగం లేదు, డిగ్రీ లేదు, వానెంబడి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రార్థన రిక్వెస్ట్ వస్తే నాకు దుఃఖం వచ్చి నేను ఏడుస్తున్నాను. ఆ పిల్ల అంత చక్కని పిల్ల ఎక్కడుంది, ఏం తింటుంది, ఏం చేస్తుంది, ఆ పిల్ల ఎంత నరకయాతన అనుభవిస్తుంది. పరిశుద్ధ వివాహం చేత జతపరిచిన వాళ్ళకే సుఖం లేదంటే ఈ దీనికి సుఖం ఉంటుంది ఎక్కడ? అయితే నాకు చాలా బాధ అయింది. కలిసినప్పుడల్లా ప్రార్థన చేసి, దేవుని స్తోత్రం, వాడు తిరిగి తెచ్చి వదిలేసినాడంట ఇంటికాడ. కానీ పోయిన రూపంలో ఉన్నది ఆ పిల్ల, బట్ట పిండి ఆరేసినట్టు అయిపోయింది పిల్ల. క్షీణించిపోయింది, పక్కా చిక్కిపోయింది. వాడు మరి బాగా వాడుకున్నాడు, వదిలేసిపోయినాడు, పనికి రాకుండా చేసేసినాడు. వదిలేసిపోయినా మళ్ళీ వస్తున్నాడు. పోనీ వాడు యవనస్తుడు, వాడు మరి ఒంటరి వాడు కాడు, వాడు పెళ్ళై 3 పిల్లలు అట వానికి. ఇంకెంత అన్యాయం ఇది! దీని న్యాయం లేదా? అందుకే తల్లిదండ్రులారా, మీ కన్నులు తెరవండి, ఓపెన్ యువర్ ఐస్. పిల్లలు కన్నావంటే నీకు చాలా బాధ్యత ఉన్నాయి. యేసుప్రభు ఊరికే అనలేదు, ఏడవండి, మీరు కన్నీళ్లు కార్చండి, నా కొరకు ఎందుకు ఏడుస్తారు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి మీరు అంట. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కు పని లేకుండా ఎన్ని ప్రార్థనలు పెట్టిందా? పని పంట లేదా? ఏమన్నా మతి చెడి పెట్టినామా 40 రోజులని, ఉపవాస ప్రార్థనలని, వేకో ప్రార్థనలని? మీ కుటుంబాలు బాగుండాలనే కదా. ఏమైనా కాలయాపన్నా ఇది? అంత ఈజీయా? ఉదయం లేవడం, నడిపియడం,
ఖర్చు పెట్టడం, కష్టపడడం, కరిగిపోవడం. అది గమనించాలి. బుద్ధిమంతులైతే వీటన్నిటినీ వివేచిస్తారంట. వివేచన వరం అడగాల, పొందుకోవాలి. ఎందుకు జరుగుతుంది ప్రభువా ఇవన్నీ? మిమ్మల్ని ప్రేమించి దేవుడు దర్శనం ఇచ్చిన సేవకులకు నిద్ర రాకుండా అహోరాత్రులు పరిశ్రమించి మీ కొరకు చేసే ఏర్పాటుది. రారు కదా మీరు రారు. మీరు ఎందుకంటే మీకు సుఖ నిద్ర కావాలి. అవును, నిద్రపోండి బాగా. గుండె కొట్టుకొని తలను బాదుకొని నేల మీద పొర్లే రోజులు వస్తున్నాయి. మీకు వస్తుంది. నీ బిడ్డలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే చూసి నువ్వు అన్నం మింగగలుగుతావు? నేను అడుగుతున్నాను. ఉపవాసం ఎందుకు అని అడుగుతారు కదా మీరు. పోనీ నీకు అన్ని కడుపు నిండదేను, కానీ నీ బిడ్డ ఇలాంటి అవస్థ, నీ కొడుకు ఇల్లు దాటి పోయినాడు, ఏదో కేసులో చిక్కున్నాడు, సంఖ్యలు పడ్డాయంటే నీకు నిద్ర వస్తుందా? నీకు ఆకలి అవుతుందా? నీకు అన్నం మింగగలుగుతావా? మరి ఆ కీడు రాకముందే నువ్వు సెటరేట్ అయ్యి నీ పిల్లల కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తే వస్తుందా కీడు? చెప్పండి గట్టిగా. రాదు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మేల్కోగలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. గోతిలో పడ్డాక అందరు లబ్బ అంటారు, రక్షించు 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 అని అంటారు. పడ్డాక పడకముందే అడుగులు జారకుండా భద్రంగా ఉండమని చెప్తున్నాము. బోధకులు కానీ, సేవకులు కానీ, ప్రవక్తలు కానీ. దే వార్న్ ద పీపుల్ ఆఫ్ ది ఇంపెండింగ్ డేంజర్స్. ఉన్నది వస్తుందని చెప్పేది అందుకే కదా. కాబట్టి కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు నీవు ఇంతగా భావించే అవసరం లేదు. అందరికీ వస్తాయి శ్రమలు. నేను అన్నగా 4 గిన్నెలు వేసుకొని తోమితేనే కటకట సప్పుడు వస్తే 4 వ్యక్తులు, అసలు ఇద్దరైతే ఎవరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు భార్యాభర్తలుగా, వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ తీరు వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, గుణం వేరు, ఇద్దరు కలిసి బతకాలి. అది చిన్న మాటలు అవి. నాట్ అన్ ఈజీ థింగ్. సో యూ నీడ్ గాడ్. అందుకే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో నేను అనుకుంటా 12వ వచనంలో 3 పేటల త్రాడు ఎప్పుడు తెగదంట. ఆ 3వ పేట ఎవరు? దేవుడు. చప్పట్లు కొడదామా గట్టిగా? దేవుడున్న ఇంటిలో మరి వాళ్ళు గెలవగలుగుతారు. ఓడిపోతారు ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు చూడండి, మేము ప్రవక్తలం, మేము లోకాన్ని మార్చినాం, మనుషులను మార్చినాం అని గర్వం ఉంటే కొట్టేస్తాడు దేవుడు. వాళ్ళ ఇంట్లోనే వస్తాయి చాలా పెద్ద సమస్యలు. కానీ గెలవడానికి ఉన్న సాత్విక హృదయం కావాలా, దేవుని సహాయం కోరాలా. డోంట్ థింక్ యూఆర్ ఆల్వేస్ రైట్. నువ్వు చేసిందంతా సరే అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవ్రీవన్ హ్యాస్ టు క్రాస్ చెక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెదర్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్. ప్రతిదినం అందుకే కదా దేవునితో ప్రతిదినం అనే డివోషనల్ బుక్ ఎందుకు అనుకున్నారు మీరు? ప్రతిదినం ఆ వాక్యం మేము ఏం చేస్తుంది? సరి చేస్తుంది. వ్యర్థమైనవన్నీ ఏం చేస్తుంది? చెక్కేస్తుంది. అందుకే ఆ డివోషనల్ బుక్. ఆర్ యూ హ్యాపీ విత్ ద డివోషనల్ బుక్? సంతోషమేనా ఆ బుక్? కొద్దిగా నా వాక్యం కొద్దిగా. కనుక టేక్ లైఫ్ సీరియస్లీ. మరి ఇదే మీకు నేను చెప్పాలని ఆశించినాను. అంటే జీవితం అంటే అల్లాటప్పగా తీసుకోకూడదు. ఒక వివాదము మరి చాలా సీరియస్గా కాకముందే దాన్ని వదిలిపెట్టడం నేర్చుకోవాలి. మాటలు అవుతుందండి తప్పకుండా, భార్యాభర్తలు ఏదో ఒకటి తిట్టుకుంటారు, కొద్దిగా గొడవ అవుతుంది. ఇక గొడవనే కావాలా ఇన్ని గంటలు 24 గంటలు కాయేసి చెప్పేదంటే చెప్పాలి. అఫ్కోర్స్ సపోజ్ యూ హ్యావ్ వాంట్ టు టెల్ సంథింగ్ స్ట్రిక్ట్లీ, యూ టెల్ ఇట్ అండ్ స్టాప్ ఇట్. అది ఇంకా నాగ్ చేసుకుంటా క్యారీ ఓవరు, రేపటికి ఎల్లుండికి నెలలు మాట్లాడుకుంటే చాలా తప్పు. నువ్వు ఎవరికి చోటిస్తున్నావు? అప్పుడు అపవాదికి చోటిస్తున్నావు వెంటనే. అంతే. అందుకే ఎంత అద్భుతమైన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సూర్యుడు అస్తమించక మునిపే నీ కోపం ఏం చేయాలా? సెటిల్ అయిపోవాలి, అకౌంట్ టాలీ కావాలి. పెట్టుకోద్ది ఇంకా హృదయం. దేవుని కనికరం నీ కుటుంబం మీద ఒక దేవా. మరి ఆయన చెప్తే అర్థమవుతలేదు ఆయనకు, నువ్వే అర్థం చేయి తండ్రి. నేనైతే చేయాల్సింది చేసిన. చాలా ఎదుర్కోవాలి కుటుంబ జీవితం అంటే. ఇప్పుడు భార్య అంటే ఎంత విలువగా చూడాలా భార్య. ఇఫ్ యూ లవ్ హర్ షీ విల్ లవ్ యూ బ్యాక్. నువ్వు ఈరోజు ఎన్నిసార్లు మీరు అద్దం చూసినారంటే
మీరు చెప్పర్లేదు సత్యం, ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు. ఎందుకంటే మీకు కరెక్ట్గా నాకు కరెక్ట్గా అందరు చూసినప్పుడు నేను బాగుండు, అందరికీ ఉంటుందండి ఆ కోరిక. అది కూడా వింతలేదు. ఇప్పుడు అద్దంలో నువ్వు చూసినప్పుడు నీ ముఖము వికారంగా ఉంటే అద్దం తప్ప నీ తప్ప? నీ ముఖం వికారమైంది, అద్దం కూడా అదే ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు అద్దం పగులు పెడితే సమస్య తీరుతుందా? అలా కొడతారు చాలామంది భార్యలు. కొట్టొద్దని నేను అంటున్నాను. కొట్టదు. యూ షుడ్ డోంట్ హ్యావ్ ఎన్ అథారిటీ టు బీట్ యువర్ వైఫ్. హూ గేవ్ యూ దట్ అథారిటీ? కొడితే మీకు తిప్పలే ఇంకా జీవితాంతం. నిన్నటి రోజు 2 కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ప్రార్థన ద్వారా ఆ 2 కుటుంబాలు కలుసుకొని నా దగ్గరకు వస్తే నాకు ఎంత సంతోషమైందంటే, అప్పుడు ఇదే మాట చెప్పినాను నేను. తిరిగి వచ్చింది హ్యాండిల్ విత్ కేర్, హ్యాండిల్ విత్ కేర్. ఫ్రెజైల్ పార్సల్ ఆఫీస్లో చూస్తారు మీరు, డెలికేట్ కప్పు సాసర్లు ఉన్నాయి, లోపల గాజు పాత్రలు ఉంది. హ్యాండిల్ విత్ కేర్. ఇష్టం వచ్చినట్టు రాతి బిందని ఇసురగొట్టి ఉంటుంది, అది ఉండదు. అందరి మనస్తత్వాల మరి ఒకే రీతిగా ఉండదు. నువ్వు అనుకుంటావు ఏం లేదు లేదు నేను ఒక్కటికి కొడతా, ఎక్కడ పోదు అది ఇక్కడే ఉంటుంది. ఈ దినాలు మారిపోయింది, పాతవి గతించిపోయినాయి. ఇప్పుడు నువ్వు అనని వాటి కొరకు, చెయ్యని వాటి కొరకు ఏ విధంగా నీ మీద రంగులతో, ఈకలతో, తోకలతో అల్లి చక్కగా అడ్వకేట్ సహాయంతో నీ మీద ఆ కేసు, ఈ కేసు, ఆ నంబర్ కేసు, ఈ నంబర్ కేసు పెట్టి నేను లోపటేయడానికి తెలుసు ఆడవాళ్ళు. అందుకే జాగ్రత్తగా ఉండండి. నో బీటింగ్ హౌస్ వైఫ్స్. స్త్రీలు చూడు ఎంతమందిగా నవ్వుతున్నారు, మంచిగా నవ్వేది కాదు, మీ దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు. ట్రీట్ హర్ విత్ టెండర్ కేర్. షీ ఈజ్ యువర్ హాఫ్ బాడీ, నీ సగటు శరీరం కదా. అది రాక కదా ఇంట్లో ఇంత గొడవ. పిల్లల ముందు ఇన్సల్ట్ చేయడం, చెప్పు కింద తేలండి, నలుస్తూ ఉంటారు. ఇప్పుడు నలవడం వీలు కావడం లేదు. అందరు స్త్రీలు చాలా హుషారైపోయినారు, బాగా తెలివి వచ్చేసినారు. ముందు కాలంలో స్త్రీలు పతియే ప్రత్యక్ష దైవం, లేవగానే ఆ కాలు తీసి, ఇప్పుడు రివర్స్ అయింది, ఇప్పుడు జరగదు అది. అందుకే మీరు కాలం మారుతుంటే మీ ప్రవర్తన కూడా కాలానికి అనుగుణంగా దేవుని భయంతో మార్చుకోండి. డోంట్ టేక్ ఏ ఉమెన్ ఫర్ గ్రాంటెడ్. ఈ దినాల్లో అయితే చంపి పెడుతున్నారు. అది మనం చెయ్యం, ఎందుకంటే మనం విశ్వాసం కాబట్టి. అది అంతకాడికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు. ఐ నో ఫర్ ష్యూర్, బికాస్ వీఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అలాంటివి విశ్వాసుల గృహంలో కాదండి, ఎందుకంటే యేసు రక్తము చేత మనల్ని విమోచించాడు. నమ్మితే మీరు చప్పట్లు కొట్టి దేవస్తుంది. మీరు హాయిగా నిద్రపోండి, మీరేం భయపడే అవసరం లేదు. పండుకున్న పొద్దున్నేమో ఆమెతో కొట్లాడినా, ఇప్పుడు గొంతు మంచి బాగా నిద్రలో వచ్చి నా పీకకు వస్తుంది, అట్లేం భయపడదు. అందుకే కదా భయపడవద్దు ఎన్ని ప్రసంగాలు చేసినాను దాదాపు 80. డోంట్ ఫియర్ ఆల్ సచ్ డార్క్ థింగ్స్, కానీ ట్రై టు గెయిన్ విజ్డమ్ హౌ టు బిహేవ్ విత్ యువర్ వైఫ్. చాలా మరి సున్నితంగా చూసుకుంటే నీ రిఫ్లెక్షన్ నీకు కనబడుతుంది. నేను అద్దం గురించి ఎందుకు చెప్పినానంటే, నువ్వు ఎలా ప్రేమిస్తావు అదే ప్రేమ నీకు వచ్చేసి. ఇఫ్ యూ కేర్ ఫర్ హర్, షీ విల్ కేర్ ఫర్ యూ. అలాగే స్త్రీల గురించి చెప్పడానికి చాలా ఉంది. పురుషులను లెక్క చేయరు. ఏంటి, దేవుడు ఇచ్చిన శిరస్సు అనే లెక్క లేదు. తప్పకుండా వీ హ్యావ్ ఏ డీమ్డ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. శ్రద్ధ చూపెట్టాలి, పిల్లల మీద శ్రద్ధ. పిల్లల్ని చక్కగా చూసుకుంటే చాలామంది పురుషులకు చాలా తృప్తి ఉంటుంది. నా భార్య నా పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది, నా భార్య నాకు ఏ కిరికిరి తెచ్చిపెట్టదు, జగడగొండి కాదు, గయ్యాళి కాదు. గయ్యాళితో పెద్ద ఇంట ఉండట కంటే మీ ఇద్దరి మీద ఒక చూడు, స్త్రీలే చెప్తారు ఇవన్నీ వాక్యాలు, అన్ని కంఠపాఠం తెలుసు వాళ్ళకి, కానీ అమల్లోకి తేవడానికి రాదు. మిద్ద మీద ఒట్టి రొట్టెముక్క తింటాం వేయాలని, గయ్యాళితో కాపురం చేసేదానికండి. అంటే అలా ఒక జగడం, ఒక వివాదము రేపకు మునిపి షీ విల్ నో హౌ టు ట్యాకిల్ ద సిట్యుయేషన్. చెప్పిన కదా, వాహనం కొనడం కాదు, నడిపించడం రావాలి. ఇప్పుడు వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, మ్యూజిషియన్స్. ఇప్పుడు నేను మంచి ఖరీదైన ఒక 3-4 లక్షలు పెట్టి ఒక వాయిద్యము, ఒక సితారా కొనిచ్చినాను అనుకోండి,
సంఘంలో వాయించడానికి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వెరీ గుడ్, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ను వాడడానికి ఏం రావాలి? నైపుణ్యం కావాలి. అవునా కదా? ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వెరీ గుడ్, బట్ యూ షుడ్ బి స్కిల్డ్ టు ప్లే దట్ ఇన్స్ట్రుమెంట్. ఆ నైపుణ్యత, ఆ నిపుణత లేక ఆ సామర్థ్యం ఉంటేనే యూ విల్ గెట్ బ్యూటిఫుల్ మ్యూజిక్. లేకుంటే ఎలాగొస్తుంది? దేవుడు ఒక మంచి వ్యక్తిని నీకు భర్తగా ఇచ్చిన, ఒక చక్కని స్త్రీని భార్యగా ఇచ్చిన, నీకు వాయించడం రాదు. నువ్వు ఎడపెడ వాయిస్తుంటే ఎడపెడ శబ్దాలే వస్తాయి. ఎందుకంత సీరియస్గా నన్ను చూస్తున్నారు? నేనేం చేసినాను? ఉన్నది చెప్తున్నారు. నచ్చడం లేదా? ఆపేస్తా. ఆపాలనా? పురుషులకు సైలెంట్గా ఉన్నారు చూడండి. అంటే నేనేం చెప్తున్నానంటే, మరి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ స్కిల్ టు రన్ ఏ బ్యూటిఫుల్ హోమ్. అవునా కదా? చాలా కావాలి సామర్థ్యం. పురుషునికి కావాలి, స్త్రీకి కావాలి. ఈ మధ్యలో ఒక సేవకుడు జారి పడ్డాడంట. పడి తల తునుకలైంది, మాట రావడం లేదంట, పుట్టి జీవోత్సవంలాగా పడుకున్నాడు. అప్పుడు వెంటనే నాకేమర్థమైందంటే, ఆ స్త్రీకి శుచి శుభ్రము లేదు. ఎందుకంటే బాత్రూమ్ గడిగి 6 నెలలు అయి ఉండొచ్చు. మరి భర్త కాలు పెడితే జారకుంటే ఏమవుతుంది? తల పగలకుంటే ఏమవుతుంది? నేనైతే ఇమ్మీడియట్ డయాగ్నోస్ చేసేసిన సమస్య. నాకు దేవుడు నాకు వివేచన వరం ఇచ్చినాడు కదా. అయ్యో ఎంత దరిద్రమా ఇంటికి. ఇక చూడు, మాట లేదు, ముచ్చట్లేదు, ఐ సైట్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు, స్పూన్ తోటి గంజిపోయి చూడు. అదే నువ్వు చేయాల్సిన పని సరి అయిన సమయంలో, క్రమంలో, అన్ని రీతుల్లో నువ్వు చేయాలి. ఒక కుటుంబం అంటే ఇట్ షుడ్ బి లైక్ హెవెన్ నన్ను అడిగితే, పరలోకంలాగా ఉండాలి. నీ ప్రయత్నం మానొద్దు. అన్నీ చేసి ముగించినాన్ని ఎప్పుడు అనుకోకూడదు. నీ యొక్క ప్రయత్నం నీ ఊపిరున్నంత వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా ఈ కష్టాలు నేను సహించలేనయ్యా. సరే, కష్టాల భర్తను తీసేస్తే కష్టం పోతుంది కదా. తీసేసినాడంటే నీ పరిస్థితి ఎట్టుంటుంది? సరే, ఈమెతో నేను బ్రతకలేను, నీ భార్యను తీసేసినాడు, నీ పరిస్థితి ఎట్టుంటుంది? పిల్లల్ని గురుగుతూ సనుగుతూ కొడుతూ తిడుతూ ఉంటారు కదా. పిల్లలకి మేము అపాయం వచ్చి లేకుంటే ఎంత దుఃఖం ఉంటుంది. ఇవన్నీ కావలసినవే ఇచ్చినాడు దేవుడు నీకు. అవునా కదా? దీస్ ఆర్ ఆల్ థింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. యూ షుడ్ నో హౌ టు మేనేజ్ ఇట్, హౌ టు డిరైవ్ గుడ్ మ్యూజిక్ అవుట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. అది అడిగి పొందుకోవాలి. కాబట్టి మరి ఎలాగూ నీ కుటుంబాన్ని నీవు నడిపించాలి. సమస్యలు అయితే తీరని సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ అవి నువ్వు ఎదుర్కొంటావు తప్పకుండా. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని జ్ఞానం పొందుకుంటావు, ప్రేమతో మాట్లాడతావు, తర్వాత ప్రార్థన చేస్తావు. దట్ ఈస్ అ గ్రేట్ వెపన్. డెఫినెట్లీ యూ విల్ ప్రే ఇట్ అవుట్. రక్షణ లేని వారి కొరకు నిరంతర ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ప్రే టిల్ దే ఆర్ సేవ్డ్. దట్స్ ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. నువ్వేమి డెడ్ లైన్ ఇచ్చి 31 డిసెంబర్ లోపల నా భర్త మారుమనసు పొందాలి, లేకుంటే ఏం చేస్తావు? ఫస్ట్ నాడు కాపురం చేయకుండా వెళ్ళిపోతావు. అదేమి లకీర్ గీసే అవసరం లేదు. చెల్లెవు కూడా దేవుని దగ్గర. కానీ ఒకటి తెలుసు, ఆయన కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవరు సిగ్గునొందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీ హ్యావ్ గ్రేట్ అష్యూరెన్స్, ఇన్సూరెన్స్, గ్రేట్ ప్రామిసెస్ ఫ్రమ్ ద బైబిల్. వీఆర్ బిలీవర్స్, వీ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకొరకే మన తొట్టిల్లకుండా సాగిపోతాం. మరొకటి కూడా చెప్పి నేను ముగిస్తాను. చాలా కుటుంబాల్లో నేను చూసినాను, ఉట్టి షో ఉంటుందండి. బైక్ మంచిగా కనబడతాడు, చాలా డీసెంట్గా, చాలా మంచి వెల్ బిల్ట్ ఫ్యామిలీలాగా ఉంటారు. ఉట్టిదే అండి, లోపటంతా తొర్ర. డోంట్ ట్రై టు ప్లీజ్ పీపుల్. యు ఆర్ వాట్ యు ఆర్ అంతే. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఈ సత్యం అనేది అనుకున్నంత అందం లోకంలో ఏ అందగత్తెకు కూడా లేదు, దేనికి లేదు. సత్యం చాలా అందమైనది. నీకు ఏదైనా బాధ ఉంటే జస్ట్ టెల్ ఇట్ అవుట్. గాడ్ బ్లెస్ యు. ఎందుకంటే సత్యం అనేది దేవునికి చాలా ఇష్టం.
ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నన్ను వచ్చి అడిగారు అనుకో ఎవరన్నా, బాగున్నాను సిస్టర్ అంటే కొద్దిగా ప్రార్థన చేయండి, అంత బాగాలేను అని చెప్పేస్తాను. నేను దేవుని చేత అభిషేకింపబడిన దాన్ని కాబట్టి నాకు తలనొప్పి రాదు, కడుపు నొప్పి రాదు, కాలు నొప్పి రాదు, ఏ నొప్పి రాదు. నేను మీకు అందరికంటే సుపీరియర్ ఎప్పుడు తలచాను. నేను ఒక మట్టి ముద్ద అని నాకు తెలుసు. దేవుని స్తోత్రం. మీరందరు ప్రార్థన చేస్తేనే నేను బతికి బట్ట కడతానని కూడా తెలుసు. మీరు ప్రేయర్ చేస్తేనే నేను శక్తితో దేవుని వాక్యం అందిస్తానని కూడా తెలుసు. ఎందుకంటే గాడ్స్ పీపుల్, గాడ్ హెస్ గివెన్ దట్ ఎంపవర్డ్ విత్ దట్ ప్రేయర్ పవర్. వాళ్ళు భక్తుల కొరకు ప్రార్థన చేస్తేనే భక్తులు నిలబడతారని తెలుసు. నేను ఎప్పుడు నేను తక్కువ అనుకోను. నేను అడుగుతాను ప్రార్థన, ప్లీజ్ ప్రే ఫర్ మై ఫ్యామిలీ, ప్లీజ్ ప్రే ఫర్ మై చిల్డ్రన్, ఐఎమ్ గోయింగ్ టు సచ్ ప్లేస్, ప్లీజ్ ప్రే ఫర్ మై సేఫ్టీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అపోస్తలులైన పౌలును మించినదన్న నేను. పౌలే అడుగుతాడు, ఇదిగో నేను వాక్శక్తితో వాక్చాతుర్యంతో అన్యుల మధ్యలో వాక్యం ప్రకటించు నిమిత్తం మీరందరూ దయచేసి నా కొరకు ఏం చేయండి, ప్రార్థన. సో స్వీట్ వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. ఈ గర్వం అనేది పోవాలని, కుటుంబాలు బాగుపడాలంటే, లేనిపోని షో పుట్టప్స్ అవసరమే లేదు. బీ సింపుల్, బీ హంబుల్, బీ ప్లెయిన్, బికాస్ గాడ్ లవ్స్ ద హంబుల్. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు ఏమేసాడంట, కృపనిస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒప్పుకోవడంలో తప్పేం లేదు. మీరు అంటే మనుషులకు చెప్పి లాభం ఏం లేదు. దేవుని సన్నిధిలో కానీ ఓపెన్ అప్ అంతే. దేవా, ఈ పరిస్థితి ఇలా ఉంది, మనుషులు ఏదో అనుకుంటున్నారు, అంత లేని నేను, నన్ను నా కుటుంబాన్ని కాపాడు, మా మధ్యలో ఇన్ని మనస్పర్ధలు తండ్రి. ఎప్పుడైనా కానీ మనకు ఏవి ఉన్నాయో బలహీనతలు దాచుకుంటే దానివల్ల ఏ ప్రతిఫలం ఉండదంట. కానీ నీకు ఆప్తులు, స్నేహితులు, నువ్వు నమ్మిన వారిని, నిన్ను మిక్కటంగా ప్రేమించే వారితో పంచుకొని కలిసికట్టుగా ప్రార్థన చేస్తే దానికి పరిష్కారం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. అందుకే 1370 ప్రేయర్ సెల్స్ తెరిచినామండి. ఎందుకు తెరిచినాం? పనిలేక తెరిచినాము. ఎందుకంటే కుటుంబంలో ఆ ప్రార్థన శక్తి ఉంటే తప్పకుండా జగడమాడటానికి కూడా సమయం ఉండదు. 1 గంట సేపు దేవుని సన్నిధి దిగొచ్చి నీ కుటుంబంలో ఉంటే ఆ చీకటి శక్తి పారిపోతుంది, సాతాను ఓడిపోతాడు, నీ ప్రయత్నాలన్నీ సఫలమవుతుంది, నీకు దేవునికి ఒక బంధం ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సహవాసానికి కొంతమందిని కూడా పిలుస్తున్నావు, కలిసికట్టుగా ప్రార్థన. ఎవరిని ఒకటే ఒంటరిగానన్నా ప్రార్థన చేయమని చెప్పినాను నేను. ఏకాంతంగా పోరాడవచ్చు కుటుంబం కొరకు, కానీ తప్పకుండా జయము నిశ్చయం. కుటుంబం నడిపించాలంటే నేను అంటున్నాను కదా, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలా, విజ్డమ్ కావాలి. మీరు చూడండి, కుటుంబాలు అంత ఈజీగా పోవడం లేదు ఈ దినాల్లో. ఎందుకంటే యవ్వన ఆడపిల్లలకు తరబీదు లేదు కుటుంబంలో. నువ్వు అత్తగారింటికి పోతే ఇలా ఉండాలి, భర్త దగ్గర ఇలా ఉండాలి, నీ ఖర్చులు చాలా పరిమితంగా ఉండాలి, నీ వస్త్రధారణ బాగుండాలి, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన. ఏ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారని? అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఉండాలి. నీ కుటుంబం అనే వ్యవస్థలో నువ్వు అడుగుపెట్టేటప్పుడు దేవుడు పెట్టిన వ్యవస్థలో భయభక్తులతో అడుగుపెట్టాలి. నువ్వు పుట్టింటి నుండి మెట్టినీళ్ళు వెళ్తున్నావు, నువ్వు ఇలా ఉండాలి ప్రవర్తన. ఏ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు? సంఘాలు కూడా నేర్పించడం లేదు. సంఘానికి కూడా ఒక బాధ్యత ఉంది. వివాహము చేయడం మాత్రం కదా, ఇద్దరు పిల్లగాని పిలిచి దినమంతా కౌన్సిల్ చేయాలి. ఫ్రమ్ 10 to 5 PM ప్రొవైడ్ ద లంచ్ ఆల్సో. ఆ పాస్టర్ కానీ ఆ పాస్టమ్ కానీ కూర్చోవాలి వాళ్ళతో. ఒక ఇల్లు కడుతున్నావు కదా, ఇటుకలు సిమెంట్ ఇనుముతోటి కాదు, ఇది ఇల్లు కట్టానంటే అది నువ్వు పరలోక రాజ్యం కడుతున్నావు అన్నమాట. సో కాల్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ స్పీక్ టు దెమ్. వాట్ ఈజ్ మ్యారేజ్, వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, వాట్ అబౌట్ చిల్డ్రన్, హౌ షుడ్ యూ లివ్ ఎ ప్యూర్ లైఫ్, అన్అడల్టరేటెడ్ అన్నీ నేర్పియాలి. సంఘ బాధ్యత ఉంది, పేరెంట్స్ కూడా బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు చెప్తే వినేటోళ్ళు లేరు కదా, అది ఇంకో పెద్ద సమస్య. మాకు అన్నీ తెలుసులే అంటారు. ఆ చిన్న పెట్టె పెట్టుకుంటారు చేతిలో, ఇక అంతా తెలుసు అని అంటుకుంటున్నారు. ఏమీ తెలియదు, ఏమీ తెలియదని తెలియదు, అన్నీ తెలుసనే రాంగ్ నోషన్లో ఉన్నారు. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ, ఎస్పెషలీ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు మ్యారిటల్ లైఫ్. దట్స్ నాట్ ఎ డ్రామా.
మ్యారేజ్ అంటే పిక్నిక్ పోయినట్టు కాదు. నాకు కూడా ఏం తెలియలేదండి. నేను ఇప్పుడు తెలుసుకున్న అందరిని ఎడ్యుకేట్ చేయాలా, వాట్ ఈజ్ మ్యారేజ్, వాట్ ఈజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఇవన్నీ చేయాలా, సంఘం బాధ్యత అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను. మాకేం లేదు, ఇంట్లో తల్లిదండ్రులను చూసినా భయభక్తులు గల తల్లిదండ్రులు పెళ్లి చేసినారు. నిజంగా నేనేమనుకున్నా తెలుసా, పెళ్ళి అంటే పెద్ద ఆరాటం అనుకున్నా. ఫ్లైట్లో మరి ఆయనకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగం అంటే నేను అనుకున్నాను ఇక ఎగురుడే నా పని, అన్ని దిక్కులే ఎగురిపోయే నా పని, ఫ్రీగానంట టికెట్, ఏ దేశానికన్నా పోవచ్చండి. తర్వాత ఏమనుకున్నా అంటే అయ్యగారు నన్ను మంచిగా చేతులు పట్టుకొని ఆ హోటలు ఈ హోటలు, ఈ తిండి ఆ తిండి. ఒకరోజు పెళ్ళైనాక ఒక దగ్గర తీసుకుపోయాడు, ఎక్కడ పని మీద పోయి వచ్చిన. నేను అనుకున్నా నాకు ఆకలి బాగా అవుతుంది, నేను అనుకున్నా ఇప్పుడు హోటల్ తీసుకుపోతాడు అనుకున్నాను. హోటల్ లేదు గీటల్ లేదు, ఇంటికి వచ్చినాను. సరే మళ్ళీ వండుకోవాలా, ఇదేంటి అంటే నేనన్నా ఏంటి హోటల్ పోవచ్చు కదా, నాకు బయట తినే అలవాటు లేదన్నాడు. ఓ అమ్మో, ఇక స్టార్ట్ అయింది నాది. అప్పుడు ఎప్పుడు ఊహించలేదాడు. నిండు గర్భిణీ ఉన్నాను, బ్యాంకులో పనిచేసి దిగుతున్నా, అలసిపోయాను. ఆ వారమే నాది డేట్ ఇది డెలివరీ డేట్ ఉంది. అలసిపోయాను అనమాట. కింద దిగినాను బ్యాంక్ నుండి మెట్లు. అయ్యగారు వచ్చి నాకు తీసుకెళ్తాను. నాకేమో నాలుగు ఆరిపోతుంది. నేను ఆ బండి దగ్గర ఒక నిమ్మకాయ చూస్దా, అవసరం లేదు ఇంటికి వచ్చి పిండుకుందాము అన్నాడు. నేను ఇంత కఠినమైతే ఎట్లయ్యా అంటే, నేను నీ మేలు ఊరే చెప్తున్నాను కదా, అక్కడ ఎంతమంది బిచ్చగాళ్ళు కూడా తాగుతారు, అది తాగుతావా నువ్వు? అబ్బో ఎంత నిజమే కదా. మరి కొన్నిసార్లు మనకు అవన్నీ మింగుడు పోదు, మనకు కోపం వచ్చేస్తుంది అన్నమాట. నాకు నిజంగానే కోపం వచ్చింది. అసలు ఈ మనిషా మృగమా అనుకున్నాను నేను. మళ్ళీ తెలిసింది మనిషి కొద్దిగా డిసిప్లిన్ ఎక్కువ ఉన్నదని తెలుసుకున్నాను. ఇట్ టుక్ టైం. చెప్పండి, ఇప్పుడు అయ్యగారు ఉంటే బాగుండేది, సంతోషించేది. అందుకే మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ గివ్ అండ్ టేక్ అంతే. ఇద్దరు అర్థం చేసుకోవాలా, ఇద్దరు వ్యక్తిత్వాలు అర్థం చేసుకోవాలా, దేవుడు జతపరిచినాడు, గౌరవించాలా, ప్రేమించాలా. తప్పదు, ఇంకా తప్పదు, ప్రేమించాలా, బ్రతకాలి కదా చివరి వరకు. మరి ప్రశంసించాలి. ఇంకో పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే పీపుల్ డోంట్ నో హౌ టు అప్రిషియేట్ ద పార్ట్నర్. బ్యాడ్ లక్ చాలామంది దొరకదు. ఆ మనిషి పోయేదాకా ఒక మంచి మాట రాదు, పోయినాక వస్తుంది. సమాధి చేసేటప్పుడు చాలా మంచిది ఉండే, నన్ను బాగా చూసుకుంది, నేను ఏం చెప్తాను చేసేది, పుట్టింటికి కూడా పోకపోయేది. అప్పుడు అది చెప్పేది, ఏమన్నా లాభమా? ఆమె బతుకున్నప్పుడే చెప్పాలి. ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడట, పోగొడతాడంట. ఇది రాదు చాలామంది. ఇది జస్ట్ ఈ కీ మీరు తెలుసుకుంటే స్త్రీలు ఎంత పని చేస్తారు తెలుసా. ఒక్క మాట, ఏమి అలసిపోయినావా, చాలా పని చేసినావా ఈరోజు అంటే ఇక ఆమె ఎట్లా అయిపోతుంది అన్నమాట. భూమి మీద పాదాలు నిలవదు. నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు, నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు. ఏం లేదండి, అదేం పనండి, నేను ఎన్నో పనులు చేస్తాను, ఇదేంటండి అని అంటారు. నువ్వు చెప్పకపోతే ఉన్నాయి నీకు. ఇంత పని చేసిన ఒక్క మంచి మాట రాదు, గుర్తింపు రాదు. అది మీ తప్పే, అది పురుషులేదు. చాలా తెలివైన వారు ఏం చేస్తారంటే ఇంటికి పోయేటప్పుడే ఒక స్వీట్ ప్యాకెట్ లేకుంటే పకోడీ లేకుంటే ఇంత మల్లెపూ జీనడి మల్లెపూ తీసుకొని పోతాను. దే నో హౌ టు ట్యాకిల్ దిస్ ఉమెన్. అప్పుడప్పుడు ఇంత కొత్త చీర ప్యాకెట్ ఇచ్చేస్తారు. ఎంత లేబర్ చేస్తుంది కదా. హౌ మచ్ షీ స్ట్రగుల్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఇఫ్ యూ డోంట్ రికగ్నైజ్ హర్, ఇట్ బికమ్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్ ఫర్ హర్. ఎంత చేసినా ఏం లాభం లేదు, అది రానియకూడదు. అంటే మాలాంటి వాళ్ళు అయితే వాక్యం తెలుసు, గెలుస్తాం. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా రాదు, మరి ఏం చేద్దాం. ఎక్స్పెక్ట్ చేసినా ఏం ప్రతిఫలం లేదు కాబట్టి ఇది నా డ్యూటీ, నేను చెయ్యాలి. దేవుడు నాకు ఇచ్చినాడు, దేవానికి స్తోత్రం. భర్త నువ్వు పిల్లల్ని ఇచ్చిన వందనాలు చెప్పుకుంటే నా జీవితం నేను గడిచిపోతున్నాను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. నాకు తెలుసు ప్రభు మెచ్చుకుని వారే ధన్యులు అన్నట్టు. మనం మంచి మాటలు మాట్లాడుకొని ఉంటే ఎట్లా, లైఫ్ బికమ్స్ ఈజీ. అలాగే స్త్రీలు కూడా అంతే. మచ్ కెన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఐఎమ్ నాట్ పార్షియల్. స్త్రీలు కూడా ఆ భర్త దినమంతా కష్టపడి వచ్చిన ఒక మంచి మాట మాట్లాడు, దే టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్ అన్న ఒక మంచి మాట.
చాలా అలసిపోయినావయ్యా, ఇది నేను దాగు కేర్ కూడా చేయరు అసలు. ఎట్లుంటుంది ఆ పురుషుని? పైగా లొల్లి పెడుతుంటారు, జగడం. ఆ తలుపు తెరవక ముందే గ్యాస్ అయిపోయింది. ఇది ఫ్యాక్టే కదా, నన్నేం తిట్టుకోరు కదా మీరు. తెలియక ముందే అరే రాని ఆ వ్యక్తి కూర్చొని కొద్దిగా ఫ్రెష్ అప్ అయి వస్తాడు, కొద్దిగా టీ అనేది ఇచ్చి కొద్దిగా పక్కన కూర్చొని, అయ్యా ఒకటి చెప్పాలా నాకు, గ్యాస్ లేదు. పర్వాలేదులే నేనున్నా కదా బుక్ చేసేస్తాను. లేకుంటే చెంప చెల్లు అంటది. అనుభవంతో చెప్తా. నవ్వుకోండి, ఒక మాట చెప్తా. అయితే నేను మొదటి డెలివరీ అబౌట్ టు గో టు హాస్పిటల్ ఫర్ డెలివరీ, ఫుల్ టర్మ్ బ్యాంకుకి సెలవు పెట్టి ఉన్న ఇంట్లో. అయితే అయ్యగారు ఏం చేసినారంటే, అయ్యగారు మార్కెటింగ్ బాగా చేస్తారు, షాపింగ్ అప్పుడు బాగా చేసేది. ఇప్పుడు ఆయనకు వీలు కావడం లేదు, కానీ అప్పుడైతే అన్ని గుడ్లు, మటను, చికెను అన్నీ కొనుక్కొని ఇట్లా పాపం మోసుకొని వస్తున్నాడు అన్నమాట. ఎండాకాలం చెమటలు కారుతుంది. అయితే నేనేం చేసిన, అంతకుముందే మా డాడీ వచ్చి నన్ను ఇంటికి తీసుకుపోవాలి కదా, కాన్పు కొరకు తీసుకుపోవాలని నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చినాడు. అప్పుడు నేను అన్నాను, మరి చర్యను లేడు కదా, ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పి వస్తాను, నేను ఇప్పుడు రాలేను నాన్న అని చెప్పిన. అయితే నాన్న గమ్మన ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. అయితే అయ్యగారు వచ్చినారు. దాని తర్వాత నాన్నగారు పోయాక అయ్యగారు వచ్చి నేను బౌల్ తీయగానే ఇప్పుడే నాన్నగారు వచ్చిపోయినారన్న. బా ఎంత కోపం వచ్చేసిందంటే నాకు. ఆ గుడ్లు, ఆ మటను, ఆ ఫిష్ టాప్న పడేసాను. నేను పూర్ణ గారి నాకు తెలియదు ఇంత ఇల్ టెంపర్డ్ మ్యాన్ అని నాకేం తెలియదు. అయితే పట్టేస్తే సెకండ్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ నాకు ఏం చేయాలో తోచలేదనమాట. చిన్నదాన్ని కదా, అనుభవం లేదు, ఏం లేదు. కానీ నేను ఏం అనలేదు, ఎందుకంటే నాకు అట్లా తరిపి తీసినారు. ఎంత అయినా నోరు మూసుకొని ఉండాలి, కొట్లాడొద్దని చెప్పినారు, తరిపి తట్టించినారు. కాబట్టి షాక్ అయిపోయాను అనమాట నేను. ఆ గుడ్లు 12 గుడ్లు నేల మీద పడితే ఎట్టుంటుంది? ఇప్పుడు ఎవరు ఎత్తాలేదు, నాకు వంగడానికి వస్తలేదు. అయినా నేను నోరు మూసుకొని ఒకటి మీరు చెప్తే నమ్మరు, 2 గంటలు పట్టిందండి. వంగటానికే వస్తలేదు, పని ఆవిడ లేదు, ఏం లేదు, సొంతగా చేయాలి. అయితే మెల్లగా అదంతా తీసి చేసి అంతా తుడిచి కూరగాయలన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మాపు కొట్టి వాసన రాకుండా మళ్ళీ ఒక ఫ్రెషనర్ వేసి 2 అవర్స్ అయింది నాకు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తప్పు చేయలే నేను. మంచి పడ్డది కదా నాకు. అప్పటి నుండి 45 సంవత్సరాల వివాహ జీవితం నాది. నేను ఐఎమ్ మ్యారీడ్ ఉమెన్ ఫర్ 45 years. నెవర్ ఐ రిపీటెడ్ దట్. ఎందుకంటే బాగా కాస్ట్లీ లెసన్ నేర్చుకున్నా కదా నేను. ఇప్పుడు రాగానే 1 గంట కాదు, 2 గంటలు ఏం మాట్లాడారు. నేను పూర్తిగా చల్లగా అయిన తర్వాత నేను ఏదైనా చెప్పాలంటే 1-2 సిలబుల్స్. ఎందుకంటే నేర్చుకున్నాను నేను, అనుభవం ద్వారా నేర్చుకున్నాను. కానీ ఏమైనా కానీ ఇక్కడ తెలుగు మగవాళ్లకు 2 చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాను. ఎవరు చాలా మంచోళ్ళు అండి మీరు ఇలాంటి పనే చేయరు అసలు. అక్కడ వాళ్ళకే ఇది చాలా టెంపరు. అయితే చూడండి, మరి నేనేం చేయాలి? ఐ హ్యావ్ టు అడ్జస్ట్ చేయాలి. అంటే ఐ షుడ్ నో హౌ టు లివ్ విత్ ద పర్సన్ ఆఫ్ ఇల్ టెంపర్. తర్వాత సేవా జీవితం వచ్చినాక ఇంకెన్నో పాఠాలు నేర్చుకున్నాను, ఎట్లా బిహేవ్ చేయాలి. ఎందుకంటే సేవ ఉండదు. ఆట అనుకున్నారా మీరు? సేవ మేనేజ్ చేయి, ఇల్లు మేనేజ్ చేయి, బ్యాంక్ మేనేజ్ చేయి, అన్నీ చక్కగా జరగాలంటే ఆ స్త్రీకి ఉన్న జ్ఞానం సరిపోదు. ఎక్కడి నుండి రావాలా జ్ఞానం? పై నుండి రావాలా. పావు సగటు కాదు, నిండు జ్ఞానం ఉంటే కానీ గెలవలేరు. కాబట్టి పురుషుల దగ్గర ఇలా మెలగాలి, స్త్రీలకు తెలిసి ఉండాలి. స్త్రీల దగ్గర ఎలాగ ఉండాలి, పురుషులకు తెలిసి ఉండాలి. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పిల్లలకు తెలుసు. అన్ని పరిశుద్ధ గ్రంథంలో. యూ హెవ్ టు లెర్న్ అండ్ యూ హ్యావ్ టు బి ఎ కాన్స్టెంట్ సీకర్ అండ్ లెర్నర్. అన్నీ వచ్చని ఎప్పుడు అనలేను, తుది శ్వాస వరకు అనలేను. నేను ప్రతిరోజు నేర్చుకుంటాను, దాన్ని అమల్లోకి తీసుకొస్తాను. ఐ గో అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్.
కొన్నిసార్లు చాలా టఫ్గానే డీల్ చేస్తాను, ఎందుకంటే కొన్ని కార్యాల్లో నేను ఒప్పుకోను అసలు, అది వీలు కాదని చెప్పేస్తాను గట్టిగా ఏమన్నా కానీ, ఎందుకంటే సత్యం కొరకు నిలబడడానికి నేర్చుకున్నాను. ఇప్పుడు మన స్టైల్ ఆఫ్ లివింగ్కు పొసగని కార్యానికి నేను ఎప్పుడు ఒప్పుకోను. మరి దేవుడు పెట్టిందే అందుకు కదా, నన్ను తప్పడి చేసినప్పుడు తప్పని చెప్పడానికే నన్ను పెట్టినప్పుడు నేను ఎట్లా సై అంట గంగిరెద్దులాగా? కుటుంబం ఉంటుందా అప్పుడు? ఉండదు. దేవుని నియమాల్లో ఉంటుందా? ఉండదు. పెడత్రోలు వెళ్ళిపోతుంది, కుట్టు ఊడిన పుస్తకంలాగా అయిపోతుంది. ఆ కుటుంబాన్ని ఒక్క బైండింగ్లో తేవాలంటే ఉమెన్ హ్యాస్ ఎ లాట్ టు ప్లే. షీ హ్యాస్ టు రెస్పెక్ట్ హర్ హస్బెండ్, బీ లవింగ్ టు హిమ్, బీ లవింగ్ టు చిల్డ్రన్. బైబిల్లో రాసిన ఆమె తన భర్తను పిల్లలను ప్రేమించాలంట, వాక్యంలో అది చూపెట్టి ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2:5 నేను చదువుతున్నా. మొదటి పత్రిక తీతుకు రాసిన పత్రిక, దాంట్లో ఒకటే ఉంది. తీతుకు రాసిన పత్రిక 2:5. అలాగనే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొని వారు, మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించుచు అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలని యవన పురుషులను హెచ్చరించు. ఇంత మంచి చక్కగా ఉంది కదా. ఇంట ఉండి పని చేసుకోవాలండి. ఫ్రీ బస్సులో తిరగమని లేదు కదా, ఇక్కడ తిరుగుడే తిరుగుడు. ఇప్పుడు ఎక్కడ పోయినా టెక్స్టైల్ షాప్ అంతా నిండిపోతుంది. ఎవరితోటి? ఈ క్రైస్తవ స్త్రీలతోటి. ఏదో డబ్బు తక్కువ ఉంది, పోయినసారి కొత్తదే ఉంది కదా, ఇంకా అది వేసుకోవచ్చు కదా. దానికి ఇంకా అప్పు కావాలి, ఇంకా ఎందుకమ్మా వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తడం? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నా యుద్ధ నుండి తొలగించు. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను ఏం చేయి, తిప్పే. తర్వాత పురుషులకు ఉంది చూడండి, 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. కుటుంబాలు అంటే 2 వర్షాలు చెప్పొచ్చు మనం. ఆ కుటుంబం నిలవలేదు, కుటుంబం విడిపోయింది, కుటుంబం పోలీస్ స్టేషన్కి ఎక్కింది, రచ్చ అయిపోయింది, కోర్టు కేసులో వేలాడుతున్నారంటే మచ్ కెన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. 2 విధాలా చెప్పచ్చు. ఆ స్త్రీకి సహనం లేదు, ఆ భర్త పెడదారిలో పోయినాడేమో, భార్య బిడ్డలను పట్టించుకోకుండా. లేకుంటే భర్త మంచి సుగుణవంతుడైన ఆమెకు ఆయన విలువ తెలియలేదు, ఆమె అడుగులు ఇంట నిలవలేదేమో. షీ కుడ్ నాట్ మేనేజ్ ద హౌస్, షీ డి నాట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నియమాలు తెలియదేమో, లేకుంటే కౌన్సిలింగ్, ఇలాంటి కౌన్సిలింగ్ వారికి అందలేదేమో. ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేయాలంట? మనము విసర్జించాలి. అదే జ్ఞానం అంట. అదే దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానానికి మూలం. ఇప్పుడు చాలా కుటుంబాల్లో పురుషులు త్రాగుతున్నారు. ఎప్పటి నుండో ఉంది ఇది. త్రాగుడు అనేది ఏం కొత్త కాదు, అది మళ్ళీ తాగుతూనే ఉంటారు. పేకాట, గుర్రె పందాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, షేర్స్ అంటారు, చాలా పెట్టుబడి పెడతారు, బెట్టింగ్ అంటారు. పిల్లలకు పెట్టాల్సిన డబ్బు దీనికి ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత వ్యభిచారం, అది పెద్ద పాపం అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ గ్రేవ్ సిన్ అంటే చాలా దేవుడు అసహించుకునే పాపము తాండవం ఆడుతుందంటే కుటుంబాలు నాశనం కావడానికి కారణం ఏంటంటే వ్యభిచారం. ఏ స్త్రీ కూడా ఊరుకోదు పురుషుడు పరస్త్రీని చూస్తుంటే. నో ఉమెన్ విల్ టాలరేట్. అప్పుడు ఒక జగడం అవ్వదు. దానికి కారణం ఏంటి? పవిత్రమైన జీవితం లేకుండా ఉండడం కదా. మరి ఇప్పుడు స్త్రీలు తక్కువ ఉన్నారా? వాళ్ళ ఏకాగ్రత మారుతూ ఉంది. తప్పనమాట, పాపమే. దానికి ఒక వాక్యం ఉన్నది, యోబు గ్రంథం 22లో. స్త్రీ అయినా పురుషుడైనా దేవుడిచ్చిన భర్త భార్య చేత తృప్తి పొంది దేవునికి భయపడి పాపం చేయకుండా ఉంటే పిల్లలు
ఆశీర్వదింపబడతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తారు పిల్లలంతా దారి తప్పినాక వస్తారు జాయ్ సిస్టర్ దగ్గర, సిస్టర్ మా పిల్లోడు తాగుతున్నాడు, ప్రార్థన చేయండి. నేనేం చేయాలి? ఒక ప్రార్థనతోటి నీ బిడ్డను మార్చేయాలి. నువ్వేమో ఇన్ని సంవత్సరాలు తందనాలు ఆడినావు ప్రార్థన లేకుండా. ఒక్క మాటతో నేను ఇప్పుడు సెలవు ఇవ్వాలి. ఇదేంది? కట్టిన ఇల్లు కాల్ చేసినాడమ్మా, రోడ్డు మీద తిరుగుతున్నాడమ్మా, మెంటల్ అయిపోయినాడమ్మా. దాని బాధ్యత ఎవరు? యోబు 22 చూడండి, 21 నుండి చదువుతున్నాను, శ్రద్ధగా వినండి, ముగించేస్తున్నాను. యోబు 22, 21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగు. నేను సగం చదువుతాను, మీరు సగం చదువుతాను. మీరు చురుకున్నారో లేదో నేను టెస్ట్ చేయాలి. ఆయనతో సహవాసం చేసిన ఎడల అలాగున నీకు ఆయన నోటి ఉపదేశము అవలంబించుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదావు. బా, ఇది చాలు, ఇంత ముక్క వాక్యం చాలు. ఇల్లు బాగుపడాలంటే నీ గుడారం నుండి ఏం తొలగించుకోవాలా? దుర్మార్గం తొలగించుకోవాలి. దుర్మార్గమే కదా పరస్త్రీని మోహించడం, పరపురుషుని ఆశించడం, నీ గాంధీ నీకు చెందంది నువ్వు ఆశించడం. ఇస్ ఇట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? వై డోంట్ యు నో? ప్రసంగాలు వింటారు, నోట్స్ రాసుకుంటారు, అన్నీ చేస్తారు, చేసే పనులు వదలరు. అలా కాదు. భక్తి అంటే ప్యూరిటీ, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రవర్తిస్తే ఆ చేదు ఫలాన్ని నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ఆలోచిస్తావు, నువ్వు అనుభవిస్తావు తప్పకుండా. నీ జీవితం ఒక నరకమైపోతుంది. నీవు దేవుని మాట వింటే స్వర్గంగా మార్చగలడు నీ కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం. యూ కెన్ టర్న్ హెల్ ఇన్ టు హెవెన్. మాట వినకుంటే హెవెన్ విల్ బికమ్ ఏ హెల్. నరకం ఎక్కడో ఉందని వెతికే అవసరం లేదు, నీ ఇంట్లోనే ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. నేనేం మినహా కాదు, నాకు కూడా ప్రార్థన కావాలి. ఇంకా నేను నా శేష జీవితం ఒక మంచి జీవితం జీవించాలి, ఒక చక్కని భార్యగా ఉండాలి, ఒక తల్లిగా ఉండాలి, ఒక సేవకురాలుగా ఉండాలి, ఒక అభిషక్తురాలుగా ఉండాలి, ఇంటా పని చూడాలి, బయట పని చూడాలి, సంఘం నడిపించాలంటే నేను కూడా అడుగుతున్నాను. మేము నేను అన్నీ పాస్ అయిపోయినానండి, పిహెచ్డి నేను అంటలేను. ఐ నీడ్ మోర్ ప్రేయర్స్. నాకు ఎక్కువ సమస్యలు ఉంటాయి, నాకు ఇంకా ఎక్కువ ఎదుర్కొనే సవాళ్ళు ఉంటాయి నా జీవితంలో. నేను లేదు, నాకే సమస్య లేదంటే పచ్చి అబద్ధం ఆడుతున్నాను అర్థం. నేను అబద్ధం ఆడను. మీకు ఉన్నాయి సమస్యలు, అది కంప్లీట్ చేయరా మీరు? మీకు ఉన్నాయి సమస్యలు, నాకు ఉన్నాయి సమస్యలు. ఒకరికొకరు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఏమున్నది? ఎక్కువ ప్రార్థన ఉన్నది. 24 గంటల ప్రార్థన. 3వ సంవత్సరం ఇది. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. నిరంతర ప్రార్థన. 1370 ప్రేయర్ సెల్స్ ఉన్నాయి. హల్లెలూయా. నాకు సంతోషం ఏంటంటే ఇంతవరకు నేను మీకు ప్రేయర్ సెల్ కావాలన్నా, మీకు ప్రేయర్ సెల్ కావాలన్నా అని నేను వాళ్ళని అడిగి ఓపెన్ చేస్తే, ఇప్పుడు కాలం మారింది. అమలాపురం, మహబూబ్ నగర్, కాకినాడ, గుంటూరు, అక్కడి నుండి పని పెట్టుకొని వచ్చి, అమ్మ మాకు ప్రేయర్ సెల్ తెరవమ్మా. అంత సంతోషం. ఈరోజు మరి రోజు 6 గంటలకు అక్కడ ప్రసంగం అయిపోయినాక మీరేమో ఇంటికి వెళ్ళిపోతారు. మీలాగా నాకు కూడా ఆకలేదు, కానీ 3 గంటలు అవుతుంది నేను అటు నుండి బయటపడాలంటే. ప్రార్థనలు, దూరం నుండి వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ చేసి, ప్రార్థన చేసి, ప్రేయర్ సెల్ ఓపెన్ చేశారు, కుటుంబాలను ఆశీర్వదించి. ఇట్స్ అ టఫ్ థింగ్. కానీ చేయకుండా నేను వెళ్ళిపోవచ్చు కారులో బుర్రున. అది ధర్మమా? కాదు. ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. సేవ పట్ల ఉంటుంది నాకు డ్యూటీ, కుటుంబం పట్ల ఉంటుంది డ్యూటీ. ఇది కాదు అది చేస్తా అంటే కుదరదు. కానీ దేవుడు మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో మనల్ని వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నట మనం వినాలి. అంతకంటే సంతోషం మనకు వేరేది లేదు. వ్యర్థమైన వాటిని అన్నింటిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి.
దేవునికి ఇష్టమైన వాటిని మనం సంపాదించుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని మాట వినాలి. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు యెహోవా నడిపించెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. కన్నీరు దుఃఖము నిరాశలు అన్ని తీరిపోవును ఆ దినములు. కన్నీరు దుఃఖము నిరాశలు అన్ని తీరిపోవును ఆ దినములు. దూతల సమూహము శుద్ధులతో పాడిదన్, ఇంతవరకు యెహోవా కాపాడెను. దూతల సమూహము శుద్ధులతో పాడిదన్, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏకాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, ఏకాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హాగరు వలె నేనంగలార్చగా, యాకోబు వలె నేనల్లాడగా, హాగరు వలె నేనంగలార్చగా, యాకోబు వలె నేనల్లాడగా, అరణ్య మార్గములో జీవహోటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. అరణ్య మార్గములో జీవహోటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే,
నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. చేతులెత్తి మన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన కృప మనకుంటే చాలు. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీకు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. నీతి అనే బాహుతో నేను నిన్ను ఆదుకుంటాను. అరణ్యంలో ఆయన త్రోవ నీకు కలగజేస్తాను. నీ ప్రార్థనలన్నీ కూడా సఫలం చేస్తాను. నీకు నీ ఇంటికి శుభమవును గాక, క్షేమమవును గాక. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నేను వెంబడిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నమ్మదగిన దేవుడు అవుతండి. మా చేతులు వదిలిపెట్టే దేవుడు కావు. కొన్నిసార్లు ఇబ్బందులు, ఇరుకట్లు, మా అడుగులు ఇంకా ముందుకు వేయలేమనే పరిస్థితుల్లో కూడా మా చేయి పట్టి నడక నేర్పించి నడిపించే మార్గాన్ని బోధించే గొప్ప దేవ. ఈరోజు నువ్వే మాట్లాడినావు తండ్రి. అవును ప్రభు, మా కుటుంబాలు నమ్మి ఇచ్చినావు బాధ్యత, నమ్మి పిల్లల్ని ఇచ్చినావు, నమ్మి మాకు జీవిత భాగస్వాములను ఇచ్చినావు. చక్కగా మెలగడానికి ఉన్న తెలివి, జ్ఞానం మాకు దయచేయండి. జ్ఞానము కట్టుకుంటుంది, మూఢత్వం దాన్ని పెరికివేస్తుందని వాక్యంలో ఉంది. కాబట్టి మూఢులుగా కాకుండా దేవుని వాక్యం అనే జ్ఞానం చేత ఆ క్రీస్తు అనే పునాది మీద మరి అందమైన సుందరమైన కుటుంబాలు కట్టుకోవడానికి మాకు యోగ్యత దయచేయండి, మాకు నైపుణ్యం దయచేయండి, ఆ అభిషేకం మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ట్విన్ సిటీస్ పాస్టర్స్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటలకు. యూపీఎఫ్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన
2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను